యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నీను స్తుతులునరించగనున్నా, సర్వదా నీను స్తుతులునరించగనున్నా. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. నీదు పరాక్రమ కార్యములన్నీయు నిరతము నీవే, నీదు ప్రభావ మహాత్యములన్నీయు, నీదు ప్రభావ మహాత్యములన్నీయు నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే, నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. స్వరమండల సీతారలతోను, బూరల ధ్వనితో తంబురలతో నాట్యములాడుచు, తంబురలతో నాట్యములాడుచు, నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదము, నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదము. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. తంతి వాద్య పిల్లన గ్రోవి, మ్రోగెడు తాళము గంభీర ధ్వని గల తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో, గనుడగు దేవుని కీర్తించనురారే, గనుడగు దేవుని కీర్తించనురారే. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సమయ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా తల్లిని మరుగు చేసి ప్రతి ఒక్కరిని బలపరిచింది, వారిలో ఉన్న భయములు ఆందోళనను తీసివేయనట్లుగా తండ్రి మీరే మీ వాక్యము ద్వారా మాట్లాడి సమాధానము నెమ్మదిని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుండి చాలా సందర్భాల్లో దేవుని మందిరములోని ఉపకరణాలను దేవుడు కొన్నిటిని, దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక పని కొరకు, ఏదైనా ఒక ఉద్దేశం కొరకు సిద్ధపరిచినప్పుడు చేసే పని ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ వస్తువుని బైబిల్లో నుండి హిబ్రూ భాషలో క్యుదాస్ అనే పదంతో పిలుస్తూ వచ్చారు. అనగా సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన. నెబుకద్నెజర్ అనే రాజు యోధా జనాంగం మీద దాడి చేసి దేవుని మందిరములను ఉపకరణాలు అన్నీ పట్టుకెళ్ళిపోయి ఈ ఉపకరణాలన్నిటిని ఒక చోటన పెట్టుంచితే ఆయన తరం అయిపోయిన తర్వాత బెల్తెషాజర్ వచ్చాడు.
బెల్తెషాజరు వచ్చి ఒకసారి తన స్నేహితులతో విందు చేసుకుంటా ఉంటే ఈ దేవుని మందిరంలో ఉన్నటువంటి గ్లాసులు, ఈ ఉపకరణ, ఈ వస్తువులు వీటిని తీసుకుని విందు చేసుకుంటా ఉన్నాడు. అవి దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవి. అవి దేవుడు వాటిని ప్రత్యేకపరిచాడు. ఆ లోపల వాటిని తీసుకొచ్చి స్నేహితులు అందరితో కలిసి విందు చేసుకుంటా ద్రాక్షను తాగుతూ ఉంటే ఒకవేళ ఒకటి రాస్తా ఉంది, మెనెటేకిల్ ఓ పార్సల్ అని. ఈ భాష అర్థం కాల. దానియేలు పిలిపించాడు. దానియేలు చెప్తున్నాడు, బాబు నీ టైం అయిపోయింది. నువ్వు దేవుడు ప్రత్యేకించబడిన వాటిని విరుద్ధంగా ఉపయోగించావు. దేవుడు ప్రత్యేకించబడిన వాటి మీద నీవు వాటిని పాడు చేసే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవుడు ఏదైనా ఒక వస్తువుని ప్రత్యేకించబడినప్పుడు దాన్ని అంటాము సెట్ ఎపార్ట్ అంటాం, ప్రత్యేకించడం. పాత నిబంధనలో దేవుడు ప్రత్యేకించే పద్ధతి ఎలా ఉండేదంటే, నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే అక్కడ రాస్తారండి, అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను చాలండి. అలాగే లేవీకాండము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. మరియు అతడు అభిషేక తైలములో అహరోను తల మీద పోసి అతనిని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించును చాలండి. దేవుడు దైవ గ్రంథములో అభిషేకించడానికి వాడింది ఏంటంటే నూనె, తైలము. దేవుడు అభిషేకించడానికి వాడాడు. ఈ వస్తువుని దేనికోసం వాడాడంటే ప్రత్యేకించడానికి, అభిషేకించడానికి, ఏర్పాటు చేసుకోవడానికి వాడుతూ వచ్చాడు. చాలా ప్రత్యేకమైనది. అయితే అభిషేకము సామాన్యమైనది కాదు. దేవుని పని కొరకు, దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అహరోనుని. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా గొడవలు వచ్చాయి. చాలామంది మనుషులు తమకు పైకి లేచిపోయారు. చాలామంది, మా కుటుంబంలో చాలామంది ఉన్నారు కదా, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, ఈ అహరోను మాట వినాల్సిన పని ఏంటి అని కోరహాలు అంటూ చాలామంది పైకి లేచారు వ్యతిరేకంగా. మిగిలిన వాళ్ళు చాలామంది పైకి లేచారు. ఎందుకు ఈయన మాత్రం మేము ఎందుకు కాదు అని. దేవుడు అన్నాడు, మీ అందరి కర్రలో పట్టుకుని ప్రత్యక్ష గుడారంలోకి రండి. ఈ కర్రలన్నీ పట్టుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టగానే ఎక్కువ సంఖ్య ఉన్నది కాదు, మేమే అనుకున్నది కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం ఏంటంటే అహరోను గోత్రం. దేవుడు అంటున్నాడు, ఆ గోత్రాన్ని ప్రతిష్ఠించడానికి తైలముతో వారిని అభిషేకించాలి, వారు నావారు. దేవుడు అంటాడు, ఈ రోజున దైవ సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవుని బిడ్డలమే. అందుకని అంటాడు, మిమ్మల్ని ఎవరైనా ముట్టితే, మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు నా కనుగుడ్డును ముట్టిన వాళ్ళతో సమానం. మన శరీరంలో కల్లా చాలా సున్నితమైనది మన కన్ను. చాలా సున్నితమైన, చిన్న కంటికి సరిగ్గా కనిపించిన చిన్న నలక పడినా కానీ మన కన్ను చాలా తొందరగా స్పందిస్తుంది. ఒక మనిషి స్పృహ కోల్పోయిన తర్వాత చనిపోయాడో లేదో తెలియాలంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి మొదట చూసేది కళ్ళే. చాలా వరకు కళ్ళు చాలా ప్రతి. దేవుడు అంటున్నాడు, కాబట్టి వీళ్ళు నా కొరకు ప్రత్యేకించబడిన వారు, కాబట్టి వారిని అభిషేకించండి. దేనితోటి? తైలముతో అభిషేకించమన్నాడు దేవుడు. అయితే అభిషేకము దేన్ని సూచిస్తూ ఉందంటే సెట్ ఎపార్ట్, ప్రత్యేకించబడాన్ని చూపిస్తూ ఉంది. ఆ వస్తువు దేవుని మందిరము కొరకు, ఆ వ్యక్తి దేవుని పని కొరకు, ఆ వ్యక్తి దేవుని కొరకు ఉన్నాడనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు ప్రత్యేకిస్తూ వచ్చాడు. అయితే చాలామంది అంటారు, ఏవండి నూనె వాడచ్చా వాడకూడదా, అసలు చాలామంది వ్యతిరేకిస్తారు కదా అంటారు. ఈ ఒక్క విషయాన్ని చూపించి వాక్యంలోకి వెళ్ళిపోతున్న పదాన్ని ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని చూద్దాం. నూనె రాసి రోగులను స్వస్థపరచుచుండిరి చాలండి. ఎవరి వేల్లో నూనె రాసి స్వస్థపరుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు అది ఎవరు వాడారు? శిష్యులే వాడారు. మన సొంత మాట్లాడండి, ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో యేసు ప్రభు తానే స్వయముగా లోకంలో లేనప్పుడు కాదు, ఆయన వారితో ఉండి వారి పరిచర్యకి పంపినప్పుడే వాళ్ళకి ఎలా తెలిసింది విషయం అంటే, యేసు ప్రభు వారు కూడా వాళ్ళకి నేర్పించుంటారో లేదంటే చేసుంటారో, వాళ్ళు చూసి వాళ్ళు దాని ప్రకారం వెళ్ళారు.
అంటే తైలములో ఏముందంటే స్వస్థత ఉంది. తైలమును బైబిల్లో వాడారు. ఎవరో శిష్యులైన వారే నూనెను వాడారు. రోగుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తా నూనె రాయగా వాళ్ళు స్వస్థపరచబడ్డారని. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏ వ్యక్తినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రత్యేకించినప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, మనం ఏదైనా స్థలం కొన్నామనుకో, ఆ స్థలం చుట్టూ ఏం చేస్తాం? మనం ముందు 4 మూల 4 రాళ్ళు వేస్తాం. సరిగ్గా కొలు, అంగుళం అవతలకి వెళ్తా ఊరుకొని అంటాం. ఏమండి, తప్పుకుంటే ఊరుకుంటారా? అబ్బే, ఏం చేస్తారు? దానికి చుట్టూరు మంచిగా 4 మూల 4 రాళ్ళు వేసి, వీలైతే దానికి ఎవరు రాకుండా కంచేసేసి అక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తాం. ఏమని? ఈ స్థలం బిలాంగ్స్ టు మీ, ఈ స్థలం నాది అని ఒక గుర్తిస్తాం కదా. అలాగే దేవుడు అంటున్నాడు, దేవుడు కూడా ఏ వ్యక్తినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఎన్నుకున్నప్పుడు, ఆయన ఈ వ్యక్తి నాది అని ముద్ర వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తాడు అని దాంట్లో అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వేసే ముద్ర అంతరంగమైనటువంటి ముద్ర, కానీ బహిర్గతంగా వేసే ముద్ర ఏంటంటే అభిషేకం. అభిషేకం బైబిల్లో మాట్లాడుతున్నాడు కదండి. ఒకసారి పదండి, అసలు ఈ తైలము లేదంటే నూనె, అభిషేకము దేనికి సాదృశ్యంగా కనబడుతుందనే విషయాలు చూద్దాం ఈరోజు. ఆదికాండము 28వ అధ్యాయము ఒకసారి 18వ వచనాన్ని చూద్దాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని తల మీద నూనె పోసెను. మరియు అతడు బేతేలు అని పేరు పెట్టెను. అయితే లూజు. అప్పుడు యాకోబు, ఇప్పుడు యాకోబు అంటున్నాడు కదా, యాకోబు ఆ రాత్రి తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పారిపోయి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం పట్టుకెళ్ళాడంటే నూనెను పట్టుకెళ్ళాడు. పాత నిబంధనలో చాలా ఎక్కువగా, ఇంత కంగారులో కూడా దేన్ని పట్టుకెళ్ళాడు? నూనె పట్టుకెళ్ళాడు. ఈరోజు మనం కంగారులో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం అనుకో, ఏది పట్టుకెళ్తాం? ఏది పట్టుకెళ్తామండి? డబ్బులు పట్టుకెళ్ళకపోయినా ఫోన్ మాత్రం ఎందుకంటే చాలా విలువైంది. మనం ఎక్కడున్నామో తెలియాలి, ఎలా వెళ్తున్నామో తెలియాలి, లేదంటే ఏం జరిగినా ఏం కావాలన్నా మనకు దేంట్లో వస్తాయి. కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోతాం. ఎవరికైనా హాస్పిటల్లో పలానాడు దెబ్బతింది పడిపోయాడు అని వార్త వచ్చింది అనుకోండి, ఇప్పుడు మొదట తీసేది ఏంటి? ఈ జోబులో పెట్టుకుని బయలుదేరుతాం. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయామనుకో మరలా వెనక్కొస్తామండి. అంత కంగారులో కూడా ఈ యాకోబు పారిపోతూ ఉన్నప్పుడు దేన్ని కూడా తీసుకెళ్తున్నాడంటే తైలాన్ని, నూనెను కూడా తీసుకెళ్తున్నాడు. నూనెను కూడా పట్టుకుని వెళ్ళినటువంటి ఈయన ఒక చోట రాత్రి నిద్రపోతూ ఉంటే ఈయన దర్శనంలో కనబడతా ఉంది దేవదూతల పైకి ఎక్కడం దిగడం చూస్తే ఆయనకు అర్థమైంది, ఇది నిజముగా దేవుడు నివసించే స్థలము. దాని పేరు పెట్టాడు బేతేల్, అనగా దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము అని పేరు పెట్టి ఆ స్థలంలో రాయిని ఒక దాన్ని నిలబెట్టి నూనె పోసాడు. అదేంటండి నూనె పోయడం ఏంటి అసలా? రాయి మీద నూనె పోయడం ఏంటి? ఏమంటే మనందరికీ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, నిజానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభులు వారి పేరు యేసు మాత్రమే. క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. ఏంటండి బిరుదు? క్రీస్తు అనగా అభిషక్తుడు. దానియేలుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనములో దానియేలు చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న రాయి వచ్చి బొమ్మను కొట్టగానే బొమ్మ మొత్తం ముక్కముక్కలు అయిపోయింది. కానీ ఈ రాయి అంట అంతకంతకు పెరుగుతానే వెళ్ళింది, కానీ ఆగలేదు. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే అంటారు పౌలు గారు. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే. అందుకని ఇల్లు కట్టేవారు నిషేధించినటువంటి రాయి తలకు మూలరాయిగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు యాకోబుల్ని పెట్టేటువంటి రాయి, ఆ రాయిని అభిషేకించాడు. ఆ రాయిని అభిషేకించి పేరు పెట్టాడు, ఇది దేవుని మందిరము అని. ఈ రోజున ఆ రాయి పెరిగి 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 ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కదిలిస్తూ ఉంది. ఆ రాయి క్రీస్తుకు సాదృశ్యమైతే ఆయన అభిషక్తుడు. యాకోబు ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఈ తైలము, అభిషేకము తెలియపరిచేది ఏంటంటే
అక్కడ ఈ నూనె గాడ్స్ ప్రజెన్స్ అండ్ ప్రామిస్కి గుర్తుగా కనబడుతుంది. దేవుని యొక్క ప్రసన్నతకును దేవుని యొక్క వాగ్దానానికి దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉండి, నీకు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి నిన్ను ఏమీ చేయకుండా నిన్ను కాపాడి మరలా తిరిగి ఈ దేశంలోకి తీసుకొస్తాను, నీకు ఏమి కానివని అన్నాడు దేవుడు. అభిషేకము దేవుని యొక్క వాగ్దానానికి గుర్తు, అభిషేకము దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తు. అందుకని యాకోబు పత్రికలో మాట్లాడతాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవరైనాను రోగి ఉన్నారా, నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అవునండి, చాలండి. యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి అంటున్నాడు, రోగం మీలో ఎవరన్నా రోగి అయి ఉంటే ఆయనకు నూనె రాసి ప్రార్థన చేస్తే అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈ నూనె దేనికి సాదృశ్యం కనపడతా ఉందంటే, ఒకటి ప్రార్థనకు, రెండవది విశ్వాసానికి. హల్లెలూయా. అండ్ దేనికండి? ఒకటి ప్రార్థనకు, రెండోది విశ్వాసానికి. మొదట వాగ్దానానికి, ఆయన ప్రసన్నతకు సూచన అయితే, ఇప్పుడు అంటున్నాడు ఈ నూనె, ఈ తైలము ఏదైతే ఉందో ఇది విశ్వాసానికి, ప్రార్థనకి సూచన కనబడతా ఉంది. ఏమండి, చాలామంది సాక్ష్యం చెప్తా ఉంటారు, అయ్యగారు మేము ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత, ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత, లేదంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని మేము వాడిన తర్వాత దేవుడు బాగు చేస్తాడండి అంటే. కొద్దిమంది అంటారు, తైలం రాసుకుంటేనే బాగుపడతారా? ఏవండి, దేవుడు అంటాడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? యాకోబు పత్రికలో ఏమంటున్నాడు? రోగి ఉంటే వాళ్ళకి ఏం రాయాలంట? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, రోగిని బాగు చేస్తుంది. నమ్మకము లేని వారైనా, విశ్వాసం లేని వారైనా దేవుడు కార్యాన్ని జరిగించినప్పుడు ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోకుండా ఉండడానికి వీల్లేదు. పాపం ఒక ఆయనకంటే అస్సలు నమ్మకమే ఉండేది కాదంట. రాసుకుంటే తగ్గిద్దా ఏంటి? లేదంటే మనలో విశ్వాసం మనలో ఉండాలి, నమ్మకం మనలో ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. వాటితో పాటుగా దేవుడు అంటున్నాడు కదా, ఇది ప్రార్థనకును విశ్వాసానికి సూచన. దేవుడు ప్రత్యేకించినటువంటి వ్యక్తి మీద చేసే పని ఏంటంటే ఆయన ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మీద ముద్ర వేస్తే మనం కనబడే విధంగా దేవుడు ఆయన అభిషేకముతో అభిషేకిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. చాలండి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడంట? ఎప్పుడైతే దావీదు సమూయేలు అనే దైవజనుని చేత అభిషేకించబడ్డాడో ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చిందంట. ఎలా వచ్చింది? ఇంకా బలంగా వచ్చింది, ఇంకా బలంగా వచ్చింది. అదేంటి? తైలముతో అభిషేకిస్తే ఆత్మ రావడం ఏంటి? దేవుడు ముద్ర వేశాడు మొదట, ఈ వ్యక్తి నా వ్యక్తి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ. దేవుడు మనల్ని ప్రత్యేకిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకించినప్పుడు అంటాడు, మీరు లోకంలో నుంచి వేరు చేయబడ్డారు గనక మీరు మరలా లోకంలో కలవడానికి వీల్లేదు, లోకంలో కలవడానికి వీల్లేదు. కాబట్టి చీకటికి వెలుగుకి సంబంధం లేదు, అవిశ్వాసులకు విశ్వాసులకు అసలు చోటు లేదు. కాబట్టి మీరు ప్రత్యేకించబడిన వారు. మనం ఎవరి చేత ప్రత్యేకించబడ్డామంటే మనుషుల ద్వారా కాదు, శక్తి కలిగినటువంటి దేవుని ద్వారానే. అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇంట్లో కనబడతా ఉంటే, అంతమంది బలవంతులు ఇంట్లో కనబడతా ఉంటే వీళ్ళు ఎవరిని దేవుడు అభిషేకించలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించాడో, ఈ దావీదంట యుద్ధంలోనికి వెళ్ళగానే అతనికంటే బలవంతుడైన, అతనికంటే సామర్థ్యం కలిగిన, అతనికంటే గొప్పవాడిగా ఉన్నటువంటి గొల్యాతును ఒకే ఒక్క దెబ్బ కొట్టగానే గొల్యాతు కింద పడిపోయాడు. ఇంత బలము దావీదుకి ఎక్కడదే? ఏమండి, ఇప్పుడు
నాకంటే వయసులో చాలా బలంగా ఉన్నవాడిని, బక్కగా ఉన్నవాడు లేదంటే ఓపిక నీళ్ళు కొట్టగలిగినట్టు నమ్ముతారా? అస్సలు నమ్మం కదా. మంచి బలంగా ఉన్నాడు అనుకో, 5గురిని లేపి అవతల పడేసాడంటే నమ్ముతాం చాలా సులువుగా. కానీ అంటున్నాడు, దేవుని ఆత్మాభిషేకము మనకున్న బలము కన్నా, మనకున్న సామర్థ్యము కన్నా, మనకున్న శక్తి కన్నా గొప్పదే. శక్తి కన్నా గొప్పదే. దేవుడు వీళ్ళెవ్వరినీ కాదని ఒక దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదు మీదకి ఒక అభిషేకం వెళ్ళిందో, దావీదు ఇంకా బలాన్ని పొందుకున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడిగా ముందుకు వెళుతుంటే ఆయనలో ఉన్న భయము లేదో, ఆందోళన లేదో. అందుకనే దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. 23వ కీర్తన 5వ చరణంలో మాట్లాడతాడు, నూనెతో నువ్వు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, చిరకాలమును యెహోవా నివాసం చేసేది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదండి, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే ఆయనకు అభిషేకం చేస్తాడో, నూనెతో ఎప్పుడైతే అభిషేకం ఆయనకి జరిగిందో అప్పుడు చెప్తున్నాడు దావీదు, దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన నా తలను నూనెతో ఆయన నా తలను అంటిన తరువాత నేను చెప్తున్న మాట ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఎవరి దగ్గర అంటే అండి? శత్రువుల దగ్గర. శత్రువుల దగ్గర దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఉదయాన్ని లేవగానే వెళ్ళిపోయేవాడు పనికి, మరలా సాయంకాలం ఎప్పుడో వచ్చేవాడు. ఈ లోపల వస్తే వస్తున్నట్టు, రాకపోతే రాలేనట్టు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ అటువంటి దావీదుని ఎప్పుడైతే దేవుడు నూనెతో అభిషేకించాడో, తలనంటాడో, ఈయన జీవితం మారిపోయింది. అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. వాళ్ళు నా శత్రువులని తెలిసినా కానీ ఈయనలో భయము లేదు. దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. దేవుని అభిషేకం మనల్ని అపాల నుంచి తప్పిస్తూ ఉంది. దేవుని అభిషేకం మనలో ఉన్న భయాలు తీసివేస్తూ ఉంది. దేవుని అభిషేకం మనల్ని ఇంకా శక్తివంతులుగా చేస్తూ ఉంది. దేవుని అభిషేకం మనలో ఇంకా సామర్థ్యాన్ని నెలకొల్పుతూ ఉంది. కాబట్టి అంటున్నాడు, ఈ రోజున ఎప్పుడైతే సమయోలు వచ్చి తైలపు కొమ్ము పైకెత్తి దావీదుని అభిషేకించాడో, అభిషేకించిన తరువాత ఈ సామాన్యమైనటువంటి దావీదు, అందరిలో పొట్టోడే, అందరిలో చిన్నోడే, ఏం బలం లేనోడే, సామర్థ్యం లేనోడే, కానీ సింహాన్ని సహితము, ఎలుగు వంటిని సహితము, ముందున్న గొల్యాతును సహితము జయించగలిగిన సామర్థ్యాన్ని కలిగిన వాడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆ అభిషేకము ఆయన మీదకి వచ్చిందో అప్పుడు, ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అప్పుడు, ఈ తైలము అనేది, అభిషేకము అనేది దేవుని ఆత్మకు సూచనగా కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తికి సూచన కనబడతా ఉంది. కాబట్టి అంటున్నాడు, ఈ రోజున దైవ సన్నిధిలోకి వచ్చిన మనందరము బలహీనములే కావచ్చు, శక్తి లేని వారమే కావచ్చు, పెద్దగా విలువ లేని వారమే కావచ్చు. కానీ ఈరోజు మనల్ని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుడు అభిషేకిస్తూ ఉండగా మన బలహీనతలు బలాలుగా మారిపోతాయి. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము